ఓ బ్రిడ్జ్ మీద ఏనుగు దాటి వెళ్తూ ఉంది. ఈ ఏనుగుకున్నటువంటి భారీ దేహపు బరువుకు ఆ వంతెన ఊగుతూ ఉంది, ఊగిసలాడుతూ ఉంది. వెంటనే ఆ బ్రిడ్జ్ మీద నుండి ఏనుగు వంతెన దాటే సమయంలో ఒక చిన్న ఏగొచ్చి ఈ ఏనుగు మీద వాలింది. ఆ బరువుకి వంతెన కదిలింది. ఏనుగు ఆవలి తీరానికి వెళ్ళిన తర్వాత ఏగ ఎలా అంటుందంట, చూసావా నువ్వు నేను కలిసి ఈ బ్రిడ్జిని ఎలా దడదళ్ళాడించామో అని అడుగుతుందంట. నిజానికి ఆ బ్రిడ్జ్ షేక్ అవడానికి కారణం ఏనుగు, కానీ ఆ విజయంలో పాలిభాగస్తులుగా నిలబడినటువంటి పరిస్థితి ఏగకు దొరికింది. మన జీవితంలో కూడా ఆయనతో జీవిస్తే, ఆయన బలం మీద ఆనుకుంటే, ఆయన పునరుద్ధాన శక్తి మీద ఆధారపడితే, యేసునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచగలిగితే ప్రతి విషయంలోనూ కూడా విజయవంతమైనటువంటి స్థితిగతులు జీవితంలో చూడగలుగుతాం. ఆశీర్వాదకరమైన స్థితిగతులు జీవితంలో చూడగలుగుతాం. దేవుని మీద ఆధారపడదాం.